బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త మిమ్మల్ని అత్యంత కలిచివేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త మిమ్మల్ని కొంచెం భయభ్రాంతులకు గురిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త మీకు ఏడుపు రప్పించే అవకాశం ఉంటుంది. కళ్ళలో నుంచి కన్నీరు వచ్చి మీరు ఏడ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కడప జిల్లాలో జరిగిన విషాదం అలాంటిది. ఆ విషాదం వెనుక పెద్ద నిర్లక్ష్యం కూడా ఉంది. ఒక్కసారి నేను మీకు ఆ దృశ్యాలు చూపిస్తాను. ఇద్దరు విద్యార్థులు విద్యుద్ఘాతానికి బలైపోయారు. ఒక విద్యార్థి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి కారణం పూర్తిగా నిర్లక్ష్యం. అందుకే చెప్తున్నాను, ఈ వార్త మిమ్మల్ని కలిచివేసే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మీ ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటే ఇంకా మీరు కలత చెందే అవకాశం ఉంటుంది. కానీ మీకు కలవరపాటుకు గురి చేయాలి అనేది మా ఉద్దేశం కాదు. మీలో అవేర్నెస్ తీసుకుని రావాలి అన్నదే మా ఉద్దేశం. ప్రశ్నించండి. అలాంటి ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత మీరు వెళ్ళే దారిలో ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఉంటే ప్రశ్నించండి, తప్పేం కాదు. ప్రశ్నిస్తే ఆ సమస్య తీరిపోయే అవకాశం ఉంటుంది. నాకెందుకులే అని వెళ్ళిపోతే ఆ సమస్యకి ఎవరో ఒకరు బలైపోయే అవకాశం ఉంటుంది. అది మనం కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు. అందుకే ఎక్కడైనా ఒక సమస్య ఉంది అంటే అది చూసి వెళ్ళిపోకండి, దాన్ని చూసి తిట్టుకుంటూ వెళ్ళిపోకండి, చూసి ప్రశ్నించండి. అవసరమైతే సంబంధిత అధికారులకు ఫోన్ చేయండి. మీరు అక్కడే ఉండే అధికారులు వచ్చి ఆ సమస్యను సాల్వ్ చేసేంత వరకు నిలదీయండి, తప్పేం లేదు. ఇప్పుడు నేను మీకు దృశ్యాలు చూపిస్తున్నాను, కడపలో చోటు చేసుకున్న దృశ్యాలు. ఈ దృశ్యాలు చూసిన తర్వాత మీరు అత్యంత వేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఏడ్చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఒక్కసారి ఫస్ట్ నుంచి ప్లే చేయండి. పీసీఆర్ ఎస్ ఒకసారి ఆపండి, అక్కడ ఒక్కసారి ఆపండి, పాస్ చేయండి. చూస్తున్నారు కదా, ఇందులో ఏముంది అని అనుకుంటున్నారు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏమీ లేదు. కానీ ఈ చిన్నారులు ఇక్కడ వరకు వచ్చారు కదా, ఇప్పుడు మిగిలినది కూడా ప్లే చేస్తున్నాను చూడండి. ప్లే చేయండి పీసీఆర్. చూడండి, ఆ చిన్నారులు పడిపోయారు. దూరం నుంచి ఎవరైనా చూస్తే సైకిల్ మించి పడిపోతున్నారు అనుకుంటారు. కాదు, కంటికి కనిపించట్లేదు, కానీ అక్కడ ఒక విద్యుత్ తీగ వేలాడుతూ ఉంది. పాపం ఆ చిన్న పిల్లలు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి ఆ విద్యుత్ తీగ చూసారు, ఇక్కడ ఈ రెడ్ సర్కిల్లో ఉంది, కనిపించట్లేదు. ఆ విద్యుత్ తీగకి ఈ సైకిల్ మీద ఉన్న విద్యార్థులు ఆ పిల్లలు ఇద్దరు తాకారు, వెంటనే కింద పడిపోయారు. ఒకసారి ప్లే చేయండి. దాన్ని కొంచెం బ్లాక్ చేస్తున్నాం, కానీ వాళ్ళకి అయిన గాయాలు ఆ తర్వాత ఏం జరిగిందో మేము చూపించలేం. ఎంత దారుణంగా, ఎందుకంటే ఆ దృశ్యాలు మీరు చూస్తే ఏడ్చేస్తారు, ఖచ్చితంగా ఏడుస్తారు. వాళ్ళు కింద పడిపోయిన తర్వాత మంటలు వచ్చేసాయి. ఆ మంటల్లో ఆ విద్యుద్ఘాతానికి ఇద్దరు పిల్లలు అచేతనంగా పడిపోయారు. అక్కడ చూస్తున్న వాళ్ళని రక్షించండి. చూసారా, ఒకసారి ప్లే చేయండి. వాళ్ళిద్దరూ వచ్చారు కదా, ఆ విద్యుత్ తీగ అక్కడ ఉందిగా, ఇది వాళ్ళకి తాకింది. తాకిన తర్వాత వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి ఇక్కడ పడిపోయారు. పడిపోయిన తర్వాత సైకిల్ నుంచి మంటలు వస్తూ ఉన్నాయి. కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి నేను మీకు అవి చూపించట్లేదు, కానీ ఆ దృశ్యాలు చూస్తే మీరు ఖచ్చితంగా ఏడ్చేస్తారు. పడిపోయిన తర్వాత వాళ్ళకి మంటలు వచ్చాయి. ఒక పిల్లాడు చూడండి ఇటు పక్కకు పడిపోయాడు, ఇంకొక పిల్లాడు ఇటు పక్కకు పడిపోయాడు. పడిపోయిన తర్వాత మంటలు వచ్చాయి. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. మరో ఇంట్లోంచి ఇంకొక వ్యక్తి బయటకు పరుగున వచ్చాడు, ఒక చెక్క తీసుకొచ్చాడు. ఆ చెక్కతో ఆ పిల్లల్ని లాగిన తర్వాత ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. ఇక్కడ ఒక పిల్లాడు పడిపోయి ఉన్నాడు, మిగిలిన ఇంకో పిల్లాడిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎంత బాధాకరం. కళ్ళ ముందు ఆ ఇద్దరు పిల్లలు ఆ క్షణం, ఆ సెకండ్ ముందు వరకు ఆడుకుంటూ ఉన్నారు. ఇంట్లో నుంచి సైకిల్ తీసుకువెళ్ళారు. సరిగ్గా మధ్యాహ్నం ఎన్ని గంటలకి, ఇది 1:33 జరిగింది. మధ్యాహ్నం బహుశా అంతకుముందే ఇంట్లో భోజనం చేసి ఆ పిల్లాడు ఆడుకుంటానమ్మా అని చెప్పి సైకిల్ వేసుకుని వెళ్ళి ఉంటాడు. అందుకే చూడండి, ఇద్దరు కూడా మధ్యాహ్నం 1 గంటకి ఇద్దరు కూడా ఈ కార్నర్లోంచి వచ్చారు. ఇక్కడే ఆ విద్యుత్ తీగ చూడండి, ఇటు నుంచి వస్తున్నారు వీళ్ళు. ఇక్కడే విద్యుత్ తీగ ఉంది. ఇక్కడ వాళ్ళకి తాకిన వెంటనే ఇంతవరకు 2-3 మీటర్ల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఒక పిల్లాడి ఇటు, ఒక పిల్లాడి ఇటు పడిపోయారు. వీళ్ళిద్దరూ వాళ్ళ కలల పంట. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు ముద్దుల పిల్లలు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ప్రాణాలతో లేరు. దీని వెనుక పెద్ద నిర్లక్ష్యం ఉంది. చూసారా, ఇద్దరు పడిపోయిన తర్వాత ఇక్కడ మంటలు వచ్చేసాయి. మంటలు వచ్చి సైకిల్ నుంచి మంటలు వచ్చి వాళ్ళ కాళ్ళు, చేతులు, పొట్ట భాగం ఇవన్నీ కాలిపోయాయి. పాపం వాళ్ళకి ఆ విద్యుద్ఘాతంలో తెలియదు కదా, వాళ్ళు తప్పించుకోవడానికి ఇంకో అవకాశమే ఉండదు. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి గాయాలు కాకుండా, వాళ్ళ ప్రమాదం బారిన పడకుండా ఒక కర్రో చెక్క ముక్కో తీసుకొచ్చి దాంతో ఆ వైర్ని తీసి వాళ్ళని రక్షించాలి. ఆ పనే చేశారు. అక్కడ ఫస్ట్ ఒక బైక్ మీద ఒక ఆయన వచ్చారు, ఆ తర్వాత వైర్ తీసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ వల్ల కాలేదు. వేరే ఇంట్లో నుంచి ఇంకొక
వ్యక్తి వచ్చారు. ఒక చెక్క ముక్క తీసుకుని వాళ్ళిద్దరిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే సైకిల్ చుట్టూ మంటలు. ఆ తర్వాత అందరూ అక్కడికి వచ్చారు. ఈ వైర్లు తెగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? చూస్తూ ఉంటారు కదా మీరు బయటికి వెళ్ళిన తర్వాత, విద్యుత్ స్తంభాలకి చాలా తీగలు వేలాడుతుంటాయి, కేబుల్ వైర్లు వేలాడుతూ ఉంటాయి. ఆ కేబుల్ వైర్లే ఈ పిల్లల ప్రాణాలకి పోవటానికి కారణం. కేబుల్ వైర్లు వేసినప్పుడు వాటికి జిఐ వైర్ వేస్తారు కదా సపోర్టింగ్గా ఉండటానికి. విద్యుత్ స్తంభాల నుంచి ఆ కేబుల్ వైర్ వేసిన తర్వాత జిఐ వైర్ తెగిపోయింది. జిఐ వైర్ తెగిపోయి దానికి విద్యుత్ సప్లై అయ్యింది. ఎందుకంటే ఆ వైర్ల నుంచి వేరే చెట్టు మీద కూడా విద్యుత్ వైర్ తెగి దాని నుంచి దీనికి సప్లై అయింది. ఆ పక్కనే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది, ఆ తీగకు విద్యుత్ సప్లై అవుతుంది. కానీ మనకే మీరు చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మీరు బయట వెళ్ళేటప్పుడు హైదరాబాద్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, తీగలు వేలాడుతూ ఉంటుంటాయి. వేలాడుతున్న తీగలు నాకెందుకులని మనం వదిలేసి వెళ్ళిపోతుంటాం. అఫ్కోర్స్ మీరు ముట్టుకోవద్దు దయచేసి వాటిని. కానీ విద్యుత్ అధికారులకు చెప్పండి, దాంట్లోకి ఎప్పుడైనా ప్రమాదవశాత్తు ఒకసారి కాదు, పోనీ 100సారి, పోనీ 1000సారి, 1001సారి ఒక్కసారి ప్రమాదం జరిగితే సరిపోదు ఇలాంటిది ప్రాణాలు పోవటానికి. ఇక్కడ కూడా అదే జరిగింది. వైర్లు వేలాడుతుంటాయి, ఇలాంటి వైర్లు వేలాడుతున్నాయి, ఎవరు పట్టించుకోరని మనం కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాం. నేనైతే చేస్తుంటుంటాను. నా దగ్గర ఒక కట్టరు, ఒక టెస్టర్ కూడా ఉంటుంది. నేను చెక్ చేసి చాలా చోట్ల వైర్లు కట్ చేశాను కూడా. ఒకవేళ మీరు ఆ సందర్భంలో విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి చూడండి, ఎవ్వరూ రారు విద్యుత్ అధికారులు. అవునా, సరేనండి, మేము చూస్తాం, ఎక్కడా అని అడుగుతారు. ఆ తర్వాత దాన్ని పట్టించుకునేవాడే ఉండడు. మరి వీళ్ళ ప్రాణాలకు ఎవరు సమాధానం చెప్తారు? వీళ్ళ ప్రాణాలు పోవటానికి ఆ కేబుల్ వైర్లు వేసిన కేబుల్ యజమాని, అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులు ఖచ్చితంగా వీళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం. పట్టించుకొని నిర్లక్ష్యమే కారణం. మీరు నేను కూడా ఒక సందర్భంలో కారణం కావచ్చు. వైర్లు వేలాడుతున్నాయి, ఎవడు పట్టించుకోవడానికి ఫోన్ చేసి అడిగి ఆ వైర్లను తీసి అడగంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా వైర్లు కనబడతాయి. అందులో ఏ వైర్లో కరెంట్ సప్లై అవుతుందో ఎవరికేం తెలుసు? అడగం. విద్యుత్ అధికారులు పట్టించుకోరు. కేబుల్ వేసుకు వెళ్ళిపోయేవాడు నాకు డబ్బులే కావాలి తప్పితే ఎవడలా పోతే నాకేంటి అనుకుంటుంటాడు. ఇది కూడా ఒక రకమైన బలిపే. వీళ్ళిద్దరు ప్రాణాలకి కారణం నిర్లక్ష్యం. కడప జిల్లాలో చోటు చేసుకుందే నిర్లక్ష్యం. కడప జిల్లాలో మాడు ఏం చెప్తారు? అప్పుడే ఆ ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళారు. కొన్ని నిమిషాల ముందు వరకు ఇంట్లో పిల్లోడు ఆడుకుంటూ ఉన్నాడు. ఆ పిల్లోడు భవిష్యత్తు ఊహించుకుంటూ ఉన్న తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు? సాయంత్రం అయితే ఆ పిల్లోడు ఇంకా రాడు అని చీకటి పడే కొద్దీ వాళ్ళకి ఆ వాళ్ళ తల్లిదండ్రులకు గుర్తులు గుర్తొస్తూ ఉంటుంటాయి కదా, ఏడుస్తూ ఉంటుంటారు ఆ తల్లిదండ్రులు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నిర్లక్ష్యం కారణం. ఇది నిర్లక్ష్యమే కారణం. పట్టించుకొని అధికారుల నిర్లక్ష్యం. వైర్లు వేసి వెళ్ళేటప్పుడు కనీసం పట్టించుకోవాలిగా. అక్కడ వైర్ వేలాడుతుంది. ఎందుకంటే చాలా సందర్భాలు అందరూ అనుకోకపోవచ్చు, అక్కడ వైర్ వేలాడుతుంది, దాంట్లోకి విద్యుత్ వస్తుందో రాదో తెలియదు. ఎందుకంటే వెళ్తూ ఉంటే అడుగడుగున ప్రతి కరెంట్ స్తంభానికి ఒక వైర్ వేలాడుతూనే ఉంటుంది ఇలా. కాబట్టి ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది, అందులో విద్యుత్ ఉండదేమోలే అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ ప్రమాదవశాత్తు 100 సార్లు కాదు 1001సారి ఇలాంటి ప్రమాదం జరిగిందంటే ఎవడు బలైపోతాడు? మీరో నేనో మనకు తెలిసిన వాడో ఎవడో ఒకడు బలైపోయే అవకాశం ఉంటుంది. పాపం చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఏ పాపం తెలియని పిల్లలు, వాళ్ళ ప్రాణం పోయింది ఈరోజు. ఇక నుంచి ఇలాంటివి జరగకుండా చూస్తాం. ఇక నుంచి ఇలా వైర్లు వేసే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ వైర్లన్నింటినీ ఇప్పటి నుంచి స్ట్రీమ్ లైన్ చేస్తాం అని చెప్పి మళ్ళీ చేతులు దులుపు ఊరుకుంటారు. ఇది కాదు కావాల్సింది. చేసి చూపించండి. చేసి చూపించేంత వరకు ఆర్టీవీ కూడా అడుగుతూనే ఉంటుంది ఏం చేశారు అని. అండ్ మీరు కూడా అడగండి. ఏదో మీడియా సంస్థ లేకపోతే ఇంకొకరు అడగాలని కాదు, రోడ్డు మీద వెళ్ళి మీరు కూడా అడగండి. వైర్లు వేలాడుతుంటే మీరో నేనో మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు బలైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వైర్లని ఎవరో పట్టించుకోవాలని కాదు, మీరు కూడా పట్టించుకోండి. కనీసం మీరు వెళ్ళి ముట్టుకోవాలని కాదు. ఒక వైర్ వేలాడుతుంది, ఇలాంటి వేలాడే వైర్లపై ఏం చర్యలు తీసుకుంటున్నారని విద్యుత్ శాఖ అధికారులను అడగండి. కడప జిల్లాలో జరిగిన అత్యంత దారుణమైన ప్రమాదం. ఇంకా నేను మీకు బ్లర్ చేసి చూపిస్తున్నాం. ఏడుపు వస్తుంది ఆ దృశ్యాలు చూస్తుంటే. చూసుకుంటే ఎవరు సమాధానం చెప్తాడు? మా ప్రతినిధి కిషోర్ కూడా అందుబాటులో ఉన్న ఒకసారి ఎస్సీతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరు బాధ్యులో మాట్లాడదాం. కిషోర్, ఎవరి నిర్లక్ష్యం కారణంగా వీళ్ళు ప్రాణాపాయం బారిన పడ్డారు? విద్యుత్ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ రోహిత్. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారి మృత్యువాత పడగా మరో బాలుడు మృత్యువుతో పోరాడుతున్న పరిస్థితి కడప నగరంలో ఉన్నటువంటి బెల్లం మండిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఇక్కడ స్పాట్ వద్ద ఉన్నాం. ఇదే స్పాట్ లో పిల్లల్ని ఇద్దరు ఈ ప్రాంతం నుంచి ఇలా సైకిల్ పై వెళుతూ ఇలా తిరిగారు. ఒక్కసారిగా ఈ కార్నర్ వద్దకు రాగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యుత్ స్తంభానికి వేలాడుతున్నటువంటి విద్యుత్ తీగ తగులుకుంది. మనం చూడొచ్చు ప్రధానంగా ఈ రహదారి పైన కూడా
ఇద్దరు చిన్నారుల ఏవైతే ఇద్దరు చిన్న పిల్లల చెప్పులు కూడా ఇక్కడ పడినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఒక్కసారిగా ఇక్కడికి రాగానే ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే చెప్పులు మనం ప్రధానంగా గమనించవచ్చు, ఎవరైతే పిల్లలకు సంబంధించినటువంటి చెప్పులు కూడా రోడ్లపై పడ్డాయి. సైకిల్ పై ఒక్కసారిగా రాగానే ఇక్కడ మనం ప్రమాద ఘటన చూడొచ్చు. ఆ ప్రమాద ఘటనలో ఏదైతే వాళ్ళిద్దరు కూడా మంటల్లో కాలిన పరిస్థితి. అంటే ఒక రకంగా మసి ఇక్కడ కూడా మసి, ఇదంతా మసి. అంటే ఒక రకంగా ఇద్దరు చిన్నారులు ఈ ప్రాంతంలోనే కింద పడిపోయారు. ఈ ప్రాంతంలో కింద పడిపోయిన తర్వాత ఒక్కసారిగా కూడా ఇటువైపు వస్తున్నటువంటి ఒక 2 వీలర్ సంబంధించినటువంటి వ్యక్తి ఆపి వారిని కాపాడే ప్రయత్నం చేశాడు. అంటే ఒక రకంగా విద్యుత్ తీగలను లాగి పడేసే ప్రయత్నం చేశాడు. అయితే లాగి పడేసేందుకు కూడా ఆయన సాహచరించిన పరిస్థితి. ఆ తర్వాత ఇంకొందరు గుమిగూడి అలా అందరూ గుమిగూడి ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నారులను ఏదైతే విద్యుత్ అధికారులకు సమాచారాన్ని అందించి ఆ తర్వాత ఒక్కసారిగా ఏదైతే ఆ పిల్లలను తీసుకెళ్లి ఆసుపత్రికి తరలించే క్రమంలో ఒకరు మృత్యువాత పడడం జరిగింది. అయితే అసలు ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి అన్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మనం సైకిల్ కూడా ప్రధానంగా గమనించవచ్చు. సైకిల్ కూడా ఏదైతే సైకిల్ ఇక్కడే ఉంది, ఏదైతే ఇక్కడ వెనుక వైపు ఉన్నటువంటి ఈ భాగంలో ఏదైతే సీటు వైపు ఉన్నటువంటి ఈ భాగంలో విద్యుత్ తీగలు తగిలాయి. ఈ భాగంలో విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా ఇద్దరు కూడా కింద పడడం జరిగింది. కింద పడిన తర్వాత ఇద్దరు మంటలు లేచాయి. ఆ మంటలు లేయడంతో ఒక్కసారిగా ఇద్దరు కేకలు పెట్టడం జరిగింది. కేకలు పెట్టిన తర్వాత కూడా ఇటువైపు వెళ్తున్నటువంటి 2 వీలర్ కు ఒకరు వెళ్తుండగా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆయన వచ్చిన తర్వాత కూడా పలువురు కూడా ఏదైతే ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నాం, ఇక్కడైతే ట్రూ ఫ్లై ఉమ్రా టూర్ కు సంబంధించినటువంటి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ గమనించి వెంటనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకున్న అనంతరం కూడా వారు కాపాడే ప్రయత్నం. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఏంటి, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉంది ఏంటి అన్నటువంటి విషయంపై అడిగి తెలుసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? అది కరెంటు తీగలు ఈయనే ఉన్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దే పూరా 100% వాళ్ళదే తప్పు. మేము ఫోన్ చేసిన అర్ధ గంట వాళ్ళు రాలేదు. ఎన్ని రోజుల నుంచి కంప్లైంట్ చేస్తానే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇలా ట్రాన్స్ఫారం ఉంది, వాళ్ళు రాకుండా అంత. ఎన్ని రోజుల క్రితం ఈ విద్యుత్ తీగ తెగిపోయింది? అసలు మీరు ఎందుకు అది ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు మొత్తం తెలిసింది. మొత్తము విద్యుత్ తీగలు అన్ని ఉన్నాయి. కానీ దీనికి ఎటువంటి వేరే వాళ్ళకు డిష్ దానికి సంబంధం లేదు, నెట్ దానికి సంబంధం లేదు. విద్యుత్ తీగలతో సంబంధం. ఇది వాళ్ళ నిర్లక్ష్యం వల్లే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగింది. కానీ అందరు ఏదేదో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధం లేదు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే దీనికి సంబంధము. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. దీన్ని పాలిటిక్స్ చేయొద్దు, రాజకీయం చేయొద్దు. అందరం కలిసి కట్టుగా వాళ్ళకు సహాయం చేద్దాము పిల్లలకు. ఓకేనా? నేను ఎమ్మెల్యే మాధవరెడ్డి గారితో కోరుకుంటున్నాను వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేయమని చెప్పి. మీరు చెప్పండి, విద్యుత్ శాఖ అధికారులకు ఏమైనా సమాచారం ఇచ్చారా? సమాచారం ఇచ్చింటే వాళ్ళు ఏం చెప్తున్నారు? విద్యుత్ శాఖ ఇదేని కాదు, కడప నగరంలో ఎటు చూసినా కూడా ఈ కరెంటు ట్రాన్స్ఫారాలు కూడా కింద ఉంటాయి. ట్రాన్స్ఫారాలకు పారే ఉండదు. ఆ పారే ఉండకపోవటం వల్ల చిన్న చిన్న పిల్లలు, ఇప్పటికే చాలా గేదెలు, అక్కడ ఉన్నటువంటి మూవాజీ వాళ్ళు కూడా చనిపోవటం జరిగింది. ఇది ప్రధాన